యోగ్యుడవు తండ్రి, నీకు వందనము చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ కృపా కనికరములు మా ఇళ్ళలో ఉంచి దినమంతట్లో తోడయుండి చక్కగా నడిపించిన దేవుడు ప్రభువా, వందనం చెల్లిస్తున్నాం. తిరిగి సాయంకాలం బైబిల్ స్టడీగా నీ మాటలు వింట కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరిచారు. వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోమని వేడుకుంటున్నాం. నిలబడే దాసుని అభిషేకించండి. బలహీనుడు ప్రభా, మీ పునరుత్థాన శక్తి బలం ఇచ్చి మీ ఆలోచనలో నడిపించమని వేడుకుంటున్నాం. ఆత్మ పూర్ణులుగా చేయమని వేడుకుంటున్నాం. ఆత్మకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంచమని వేడుకుంటున్నాం. ఆత్మ సంచారము ఇక్కడ ఉంచమని వేడుకుంటున్నాం. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంత దూరం నీ స్వరము వినబడునో నీ ఏర్పాట్లో ఉన్నవారిని మీరు ఆకర్షించి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోండి. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురావు ప్రభా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. నీ సన్నిధి గురించిన ఆశ ప్రజలందరికీ దయచేయండి. నీ సన్నిధి గురించిన భయము నీ ప్రజలకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా, మీ యొక్క కటాక్షం మా పైన ఉంచునైనా. నీ రాకడ సమీపము, త్వరగా వస్తున్నావు. నీ రాకడ కొరకైన సూచనలు కనబడుతున్నాయి. మేము ఎంతో భయభక్తులతో నిన్ను సేవించినట్లుగా సాయం చేయండి. ఈ సమయం అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని, అధికారం కింద ఉంచుకొని మీరే మహిమ తెచ్చుకోండి. ప్రభా, పాటలు, వాక్యము, వాయిద్యాలు సమస్తం ఘనంగా మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా నీ కృపను చూపించండి. యావనమంతా కూడా నీ మహిమ చేత నింపండి. తెరవబడిన ఆకాశము చూడగలిగినట్లుగా సాయం చేయండి. మా మనోనేత్రాలు వెలిగించండి. మీ నామమునకే సంపూర్ణంగా ప్రభా మహిమ ఘనత ప్రభావము కలిగినట్లుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వార్ సంఖ్య 545. ఇంకొక పుస్తకంలో 539. ఇంకో పుస్తకంలో 793. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో జాగ్రత్త పడు. జార విడచెదవేమో జాగ్రత్త పడు. నీకు కలిగిన దానిని చేపట్టుము, మనము
544 పాట. 544 ఇంకో పుస్తకాల్లో 538. నా జీవిత సాగరమున నన్ను నడిపించు ప్రభువా. జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు.
పాట సంఖ్య 490, ఇంకో పుస్తకాల్లో 484. స్వచ్ఛంద సియోనువాసి సర్వాధికారి పాట పాడుకుందాం. స్వచ్ఛంద సియోనువాసి సర్వాధికారి కస్తూరి పురాసి. స్వచ్ఛంద సియోనువాసి సర్వాధికారి కస్తూరి పురాసి. వర్తమాన భూత భవిష్యత్కాలవాసి. వర్తమాన భూత
బైబిల్ కోరస్ పాడదాం. బల్లె బాలె మాట మరో మాట బైబిల్ మాట బల్లె బాలె మాట మరో మాట బైబిల్ నా జీవితాన నీ జీవితాన మరువని మాట
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల్లో నీ కృప చూపించారు, వందనాలు. తిరిగి వాక్య ధ్యానములో మీరు మాతో కూడా ఉండండి, మా మధ్య సంచరించండి. నీ నామమును మేము ధ్యానించుటలో ప్రభా కృప చూపించండి. ఈ సన్నిధి మాతో కూడా ఉంచండి. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. ప్రజలను నడిపించండి. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురా ప్రభా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఇంటి దగ్గర ఉండి నష్టపోకుండా సాయం చేయండి. నీ మాటలు ఎంతో జీవము కలిగినటువంటి మాటలు, అవి మాకెంతో ఆశీర్వాదకరములు, ప్రోత్సాహకరములు, ఉజ్జీవాన్ని కలిగించేటువంటివి ప్రభా. వాటిని మేము పోగొట్టుకోకుండా, త్రోసివేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వాటి ద్వారా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగున్నట్లుగా కృప చూపించండి. మా బలహీనతలన్నీ క్షమించండి. నీ రక్తముతో మమ్మల్ని కడగండి, బయటపరచండి. మీ సన్నిధికి మమ్మల్ని యోగ్యులుగా చేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ ఈ సమయాన్ని నీ దయల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 7వ వచనం నుండి 13 వచనాల వరకు మనము చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మీరు కూడా బైబిల్ తీసుకొని గట్టిగా మరి మార్చి చదువుకుందాం. లేకపోతే మార్చి చదువుతాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు 2వ వచనాన్ని బాగా గట్టిగా చదవాలి. అందరికీ వినపడినట్లుగా చదవాలి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. నేను త్వరగా వచ్చున్నాను. ఎవడనూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనము బైబిల్ స్టడీలో మరి ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి సంఘాల గురించి మనము ధ్యానిస్తూ వచ్చాం. ఇంతవరకు మనము సార్దీ సంఘం వరకు, అంటే ఎఫెసు సంఘము, స్మర్నా సంఘము, పెర్గము సంఘము, తర్వాత తుయతైరా సంఘము,
సార్దీస్ సంఘము, ఈ దినాన మనము ఫిలదెల్ఫియా సంఘము, ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించినటువంటి ధ్యానము. మరి ఈ అధ్యాయములో ఈ యొక్క భాగములో మనం చదువుకున్న భాగములో చూస్తే ఫిలదెల్ఫియా సంఘంలో మరి అక్కడ ఎటువంటి మరి తప్పులు కనబడటం లేదు. మారు మనస్సు పొందండి అని చెప్పలేదు. మనం చదువుకున్న సంఘాలన్నిటిలో కూడా తప్పు చూపుతూ వచ్చాడు. తప్పును సరిచేసుకోమని హెచ్చరించాడు. తప్పును సరిచేసుకోకపోతే నీకు శిక్ష ఉందని కూడా తెలియజేస్తూ వచ్చాడు. మారు మనసు పొందుము అనే మాట మనము మరి సంఘాల్లో మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ ఫిలదెల్ఫియా సంఘములో మనం చూస్తే ఎటువంటి మరి పొరపాట్లు కనబడలే. ఇంకా కొన్ని హెచ్చరిక, జాగ్రత్త పడము అనేటువంటి మాట తప్ప సంఘాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? మెచ్చుకుంటూ వచ్చాడు. దాని కొరకైనటువంటి ఘనతను కూడా సిద్ధపరిచినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను ఈ వాక్యము గైకొని నా నామముని ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచినాను, దాన్ని ఎవడునూ వేయ నేరడు. నీకున్న శక్తి కొంచెమైనను. నీ శక్తి ఎలా ఉందంటే కొంచెమే ఉంది. నువ్వు పెద్ద అనుభవం కలిగినటువంటి వాడవుగా కనబడటం లేదు, శక్తిమంతుడవుగా కనబడడం లేదు. అయితే నీ శక్తి కొంచెమైనను, ఆ మాట, నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు అంటాడు. చూడండి, నా నామమును ఎరుగనలేదు. సమయం వచ్చినప్పుడు మరి కొన్నిసార్లు ఆయనను ఎరుగము అన్నటువంటి విషయాలు కనబడుతున్నాయి సంఘాల్లో, ప్రతి సంఘాల్లో కూడా. శక్తి కొంచెమైనా కూడా మరి ఆయన నామము ఎరిగి ఆ నామము ఎరుగననలేదు, ఆయన నామాన్ని ఎరుగనలేదు అనే పరిస్థితులు ఎప్పుడొస్తాయి? ఆయన నామము నాకు తెలియదు, ఆయన ఎవరంటే నాకు తెలియదు అన్నటువంటి పరిస్థితులు ఎప్పుడొస్తాయి అంటే మనకు వచ్చేటువంటి కష్టాలు, సమస్యలు, శోధనలు వస్తాయి. కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. నువ్వు నిజమైన క్రైస్తవుడవా కాదా అనేటువంటి రీతులుగా, నువ్వు క్రైస్తవుడవా కాదా అనే ప్రశ్న, నువ్వు విశ్వాసివే కాదా పరీక్ష, నువ్వు క్రైస్తవుడవా కాదా అంటే ఏం చెప్పాలా? క్రైస్తవులమని చెప్పాలా. ఇక్కడ రాయబడింది, ఈ సంఘము ఆయన నామము ఎరుగననలేదు అంటుంది. శక్తి కొంచెమైనా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఏమంటుంది? ఆయన నామము ఎరుగననలేదు. ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం, ఉద్యోగాల కోసమై, మరి కొంచెం ఆర్థికంగా, పొలాల కోసమై, ఏదో రీతులుగా మనం ఏం చేస్తున్నాము? సర్టిఫికెట్లో ఏమని పెట్టుకుంటున్నాం? ఎస్సీ అని పెట్టుకుంటున్నాం. చూడండి, ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్. అక్కడ క్రైస్తవుడు అని ఉందా? లేదు. ఓ దినం వస్తుంది, నువ్వు క్రైస్తవుడువా షెడ్యూల్డ్ క్యాస్టా అని వస్తుంది. అప్పుడు ఏం చెప్పాలా? షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి, కాలేజీలలో సీట్లు దొరుకుతాయి, పిల్లల అన్ని ఆర్థికంగా అన్నిట్లో ఏం చేస్తారు, అన్నీ కూడా బాగుంటాయి ఆ పేరు చెప్పుకుంటే.
ఎస్సీ కాదు అంటే ఎన్ని పోతాయి, రిజర్వేషన్లు పోతాయి. కనుక రిజర్వేషన్లు అనేది పోతాయని ఏం చేస్తారు, ఇప్పటికి కూడా చాలామంది మనలో క్రైస్తవులని చలామణి అవుతున్నారు, విశ్వాసులని చలామణి అవుతున్నారు. కానీ మరి ఉద్యోగరీత్యా తర్వాత కొన్ని పరిస్థితులలో ఏం చేస్తున్నారు, ఏం క్రైస్తవులము కాదు. చూడండి, ఏ క్రైస్తవులము కాదు. నీ పేరేం పేరు? నా పేరు ఓబయ్య. చూడండి, మళ్ళీ బైబిల్లో పేరుంటుంది. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏముంటుంది, పేరుంటుంది, ఓబయ్య అంటుంది. ఓబయ్య అని సర్టిఫికెట్లో ఉంటుంది. తర్వాత మందిరంలో ఏమని పిలుస్తాడు, ఓబేద్ అని పిలుస్తారు. ఓబేద్ ఎక్కడ, ఓబయ్య ఎక్కడ? అందుకే అన్యుల మధ్య మనము అవమానపరచబడుతున్నాం. అన్యులు మనల్ని చూసి హింసిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మందిరంలో ఒకటి, బయట ఒకటి. బయట దేనికోసము? బయట ఉద్యోగం కోసం, పిల్లల చదువుల కోసమై, ఎస్సీ అని ఉంటే రిజర్వేషన్ వస్తాయి అని. చూడండి, ఇది మనకు ఒక సులభంగా కనబడుతుందే కానీ దీనివలన ఎంత నష్టము. మనము దేవుని ఎరగమని చెప్తున్నాం. నేను ఆ దినంలో యవనస్తులుగా ఉన్నప్పుడు, ఆ పిల్లైనప్పుడు టీచర్ దానమయ్య అని బోర్డింగ్ స్కూల్, హై స్కూల్ ఆడ వినోద్ను ఫస్ట్ చేర్పించిన. 1వ తరగతి చేర్పించేటప్పుడు, అగస్టినయ్య ఎస్సీ అని రాస్తాను అన్నాడు. వద్దు సార్, మా అమ్మనింది, మనం ఏమైనా కానీ అయినా మనం క్రిస్టియన్స్, క్రైస్తవులము అని మనము చెప్పుకోవాలి అంతే. ఎస్సీ అని రాపియద్దు అన్నాడు. అయ్యో ఏందయ్యా ఇంతమంది పిల్లలు, ఎట్లా నువ్వు రాపించుకోయా, నేను రాస్తాను కదా, నీకెందుకు, నేను రాస్తాను అని అన్నాడు. లేదు సార్, ఏమన్నా అనుకోండి, నా పిల్లలందరికీ క్రిస్టియన్ అనే పెట్టండి అన్నా. అట్లాగే క్రిస్టియన్ అనే సాగింది. చదువులు అయిపోయినాయి, ఇంకా కాలేజీలలో సీట్లు రావాలా. అందరికీ చూడండి, దేవుని నామానం చెప్తున్నా, అందరికీ కూడా క్రిస్టియన్ దాంట్లోనే ఉద్యోగాలు వచ్చినాయి, క్రిస్టియన్ దాంట్లోనే సీట్లు వచ్చినాయి. బాక్సింగ్కు 37,000 ర్యాంక్ వచ్చింది. బాక్సింగ్కు 37,000 ర్యాంక్ వస్తే ఎక్కడొస్తుందబ్బా, సీట్ రాదే అని అనుకున్నాం. కౌన్సిలింగ్ పోతే తెల్లవారుజామున పిలిచారు. అప్పుడు వీడు నిద్రపోతా ఉన్నాడు బాక్సింగ్. వాడిని లేపి పెద్దోడు కౌన్సిలింగ్ తీసుకుపోతే అప్పటికి 9 ఉన్నాయి రిజర్వేషన్. క్రిస్టియన్లు ఏది కావాలా, ఏది కోరుకో అంటున్నారు. చూడండి, అన్ని వేల మందిలో అందరూ ఎస్సీగా కనబడి ఎస్సీగా పోయినారే కానీ క్రైస్తవులు అన్న వాళ్ళు పేర్లు పిలుస్తామంటే పాయరా సీటు పాయరా అనుకుంటా అంటాం. అయితే వాళ్ళ దగ్గరికి వచ్చే లోపల మరి 9 సీట్లు ఉన్నాయి. క్రిస్టియన్ దాంట్లోనే క్రిస్టియన్ రిజర్వేషన్లోనే సీట్ వచ్చింది. ఉద్యోగం కూడా అట్లే వచ్చింది. అందరికీ, వినోద్కి కానీ, ఎమిమాకి కానీ, తర్వాత హెప్సీ, సిప్పరా అందరికీ కూడా క్రిస్టియన్. మాకేం నష్టం కలగలే, కొంత కష్టం అనిపించింది. 5 మంది పిల్లలు చదివించుకోవాలంటే కొంచెము కష్టం అనిపించింది, కొంచెం బాధలు అనేది కనిపడినాయి. అయినా కూడా బాధలన్నిట్లో కూడా దేవుడు మరి ఆయన నామము ఎరిగిన వారము కనుక, అది ఆయన నామము ఎరగలేదు అనలే. ఎక్కడైనా చెప్తుంటే ఆయన నామము ఎరిగామని చెప్పాం. మేము ఎక్కువగా నేను చేసే ఉద్యోగం ఎక్కువగా పల్లెల్లో ఉద్యోగం, ఎక్కువగా గ్రామీణ పశు వైద్యశాల అంటారు. గ్రామీణ పశు వైద్యశాలలో వైద్యునిగా నేను అక్కడ పనిచేస్తుంటాను. గ్రామీణ పశు వైద్యశాలలో అక్కడ నేను బైబిల్ సంచి తగిలించుకొని పోతా ఉద్యోగానికి.
వాళ్ళకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, కుల కుల ఫీలింగ్ ఉంటుంది. అందుకోసం నన్ను నేనే ముందుగానే పరిచయం చేసుకుంటా. నేను వెళ్ళి నా టేబుల్ ముందరనే కూర్చొని నా టేబుల్ ముందరనే మోకాళ్ళుండి అప్పుడు ప్రార్థన చేసుకుంటా. నా మోకాళ్ళుండి ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన కూడా క్రైస్తవుడే. అంతే, నువ్వు ఏమని అనుకో, మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు, మంచినీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపో, అన్నం పెడితే పెట్టు, పెట్టకపోతే పెట్టకపో. నేను మటుకు ఎవరిని క్రైస్తవుని. అట్లా కనుక మనము అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి ఎన్ని పరిస్థితులైనా. ఈనాడు ఎక్కువగా మన సంఘాలలో అన్నిట్లో మనకు ఎంతో విచారకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, మనము ఎస్సీలుగా ఉంటూనే ఉన్నాము, క్రైస్తవులు అనేవాళ్ళు లేరు. గవర్నమెంట్ ఏరితే ఎంత అందరు కూడా మందిరానికి కూడా రాలేని పరిస్థితి కూడా వస్తుంది కొన్నిసార్లు. క్రైస్తవుడు పో మందిరానికి, క్రైస్తవుడు కాకపోతే నువ్వు అని అట్లా. ఒక ఆమెకు మెడికల్ సీట్ వస్తే, ఆమెకు మెడికల్ సీట్ వచ్చింది. ఆమె ఇంటిపై చూస్తే ఎస్సీలో ఆమె రిజర్వేషన్లో తెచ్చుకుంది. ఎవరో పెట్టారు, కేసు పెడితే వాళ్ళ ఇంటి వైపు చూసి లోపల అన్నీ దేవుని వాక్యాలు ఉన్నాయి, కానీ ఆమె ఎస్సీ కింద సీట్ వచ్చింది. వెంటనే క్యాన్సిల్ చేశారు. కనుక మనం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించినటువంటి మరి విషయాల్లో వారు ఎట్లా ఉన్నారు అంటే, వారి శక్తి కొంచెమైనను నీవు నా వాక్యం నిమిత్తం గాయకొని నా నామము ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించినాను. చూడండి, ఇదిగో తలుపు నీ ఎద్ద తీసించాను అంటే ఒక అధికారం. నువ్వు నా పక్షంలో ఇంత పౌరుషంగా ఉన్నావు గనక, అది నువ్వు నా కొరకై జీవించావు గనక, నా నామాన్ని నీవు ఎరగలేదు అని అనలేదు గనక, అట్లా నువ్వు నామాన్ని ఎరగలేదు అని అనలేదు గనక, ఇక్కడ ఏమంటున్నాడు దానికి ప్రతిఫలంగా అంటాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయ నేరడు. నీ యొద్ద తలుపు తీశాను అంటే నీకు అన్నిటిలో ప్రవేశం ఇచ్చాను. నీ ఎదుట తలుపు తీశాను అంటే నీకు అడ్డం అనేది ఏది లేదు, నీకు ప్రవేశము అనేది ఏది కూడా లేదు. అన్నిటిలో నీకు ప్రవేశము, అన్నిటిలో నీకు ఆధిక్యత. చూడండి, ఆ ఒక్క కార్యము చేయటం వలన, ఆయన నామము ఎరగలేదు అని ఉండటం వలన ఇక్కడ ఏముంటుంది, ఇదిగో నీ ఎదుట ఏముంచాను, తలుపు నీ ఎదుట తీసించినాను, దాన్ని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేస్తాను అంటాడు. ఎంత ఆధిక్యత వచ్చండి సంఘానికి. అందరిని పిలిపిస్తా, యూదులు కాకయే యూదులమని చెప్పుకునేవారు ఒక దినాన వస్తారు, బయటపడతారు. యూదుడెవడో, యూదుడు కానివాడెవడో, క్రైస్తవుడు ఎవడో, క్రైస్తవుడు కానివాడెవడో, విశ్వాసి ఎవడో, విశ్వాసి కానివాడెవడో తేలిపోతుంది ఒక దినాన. ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. మీరు అనుకోవచ్చు, ఏముందిలే జరిగిపోతుందిలే, అన్నీ కూడా జరిగిపోతుందిలే అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక దినాన అన్నీ కూడా వేరైతాయి, నువ్వు క్రైస్తవుడా కాదా. కనుక అట్లా ఎవరైతే యూదులమని చెప్పుకొని మరి యూదులు కాక ఉంటారో వారందరినీ నీ యొద్దకు నడిపించి వారందరూ నీకు సాగిలపడేటట్టు చేస్తాను. చూడండి, మనం కొద్దిలో నమ్మకంగా ఉంటే, కొంచెంలో నమ్మకంగా ఉంటే
మనం భద్రపరుచుకుంటే, ఇదిగో నేను నీ ఎదుట ద్వారము తెరిచాను, ఇదిగో యూదులు కాకయే ఉన్న వారందరినీ నీ యొద్దకు నడిపిస్తాను, వారు సాగిలపడేటట్టు చేస్తాను. ఇంకా ఏమంటాడు, నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ప్రేమించానని వారు గ్రహించినట్లు చేస్తాను. అయ్యో, వారి పక్షంలో దేవుడు ఉన్నాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అని తెలుసుకున్నట్లు నేను చేస్తాను. వారందరినీ నీ ఎదుట సాగిలపడినట్లు చేస్తాను. తర్వాత 11వ వచనం, నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. చూడండి, నువ్వు నా విషయమై ఓర్పు కలిగి ఉన్నావు, అదే సహనము కలిగిన వాడవుగా ఉన్నావు కనుక నేను ఒక కాలంలో, శోధన కాలములో, శోధించబడేటువంటి కాలములో, అది శోధించబడేటువంటి కాలములో నేను నిన్ను ఏం చేస్తాను, తప్పిస్తాను. చూడండి, ఈ సంఘము ఫిలదెల్ఫియా అంటే ఏమి, అది కూడా తెలుసుకుందాం. ఫిలదెల్ఫియా అంటే ఏమిటి? ముందు ఈ పట్టణం యొక్క చరిత్ర కూడా మనం తెలుసుకుందాం. మనం కొనసాగుతూ వచ్చాము. ఫిలదెల్ఫియా సంఘము, ఫిలదెల్ఫియా పట్టణము, దాని యొక్క చరిత్ర చూస్తే సార్దీస్ పట్టణమునకు 75 మైళ్ళ దూరములో కొండల మీద కట్టబడిన పట్టణము అంట. చెప్పండి, సార్దీస్ పట్టణమునకు 75 మైళ్ళ దూరములో కొండల మీద కట్టబడినటువంటి పట్టణము. తర్వాత అక్కడ ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి. పెర్గము రాజైన అతాలస్ ద్వారా అది స్థాపించబడెను. ఈ సంఘము అతలస్ ద్వారా స్థాపించబడెను. పలుసార్లు భూకంపములు వచ్చుట వలన నాశనమగుచుండెను, తిరుగా కట్టబడుచుండెను. అందువలన ప్రజలు బీదవారుగా చేయబడ్డారు. ఎక్కువ భూకంపాలు వస్తాయి. భూకంపాలు వచ్చినాయంటే అర్థం ఏంటి? చాలా నష్టం, అంత ఇళ్ళన్నీ పోతాయి, సమస్తమును పోతాయి. అట్లా భూకంపాలు రావడము, నష్టపోవడం, మళ్ళీ కట్టుకోవడం, మళ్ళీ చేయడం, అట్లా అంటే ఆ ప్రజలు అట్లున్నారు. అటువంటి పట్టణములో సార్దీస్ ఫిలదెల్ఫియా ఉంది. అటువంటి పట్టణంలో ఫిలదెల్ఫియా అనేటువంటిది ఉంది. ఫిలదెల్ఫియా అంటే ఏమిటంటే సహోదర ప్రేమ. ఫిలదెల్ఫియా అంటే చెప్పండి, సహోదర ప్రేమ. అంటే ఈ సంఘము కూడా అన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో చూస్తే ప్రభుని ఎరిగినటువంటి కుటుంబము, ఎరగనాన్ని చెప్పనటువంటి సంఘముగా కనబడుతూ ఉంది. దానికంటే ప్రాముఖ్యమైనదిగా సహోదర ప్రేమ కలిగిన, అంటే ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి సంఘము, ద్వేషించుకునే సంఘము కాదు. చూడండి, ఒకరినొకరు ప్రేమించుకొనుట అనేది దేవుని యొక్క ఆజ్ఞ అంట. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, మనకు బాగా తెలుసు. మొట్టమొదట మరి పాత నిబంధనలో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు అంటారు. ఈ 10 ఆజ్ఞల ద్వారా మరి 10 ఆజ్ఞలు అనుసరించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకై మోషే ద్వారా దేవుడు ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 5వ
5వ అధ్యాయంలో ఇక్కడ మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కనబడుతున్నాయి. చూడండి, నేను చదువుతాను. 5వ అధ్యాయము 11వ వచనం నుండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దునను, నీ గాడిద అయినను, నీ పశువుల్లో ఏదైనను, నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వల్లే నీ దాసుడును నీ దాసిను విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకున్నాము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. మొట్టమొదటిది ఏమిటంటే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. రెండవది చూస్తే మరి విశ్రాంతి దినమును ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. తర్వాత నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తర్వాత నరహత్య చేయొద్దు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకబడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనిని నీవు ఆశింపకూడదు. ఇవి దేవుని యొక్క 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవుని ప్రేమిస్తూ మనము లోకములో దేవునికి ఇష్టమైన జీవితము జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు. సరే, ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి. తిరిగి 10 ఆజ్ఞల్లో ముఖ్యమైనటువంటి దానిని యేసు ప్రభువు చెప్పాడు. ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు మనము అనుసరించాలి. ఈ 10 ఆజ్ఞలను అన్నీ కూడా వాటన్నిటిలో 2 ముఖ్యమైనటువంటి వాటిని దేవుడు చెప్పాడు, యేసు ప్రభువు చెప్పాడు. ఎన్నిటినీ అనుసరించి వాటన్నిటి యొక్క భావము మరి 2 ఆజ్ఞల్లో ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 8వ వచనం 36, 37, 40 వరకు చదువుతాను. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. చూడండి, ధర్మశాస్త్రంలో ఎవరైనా ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు అడిగాడు. ఆయనకు ఏం చేశాడు? ఏం చెప్తావు నీవు? దాంట్లో ప్రాముఖ్యమైనది ఏది? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ 10 ఆజ్ఞల్లో ముఖ్యమైనవి ఏవి? ఏది మంచి ఆజ్ఞ అంటే దానికి ప్రభు అన్నాడు. అందుకు ఆయన, నీవు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనదియు
మొదటిదినైన ఆజ్ఞ. తర్వాత రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను, రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనవి. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లో కూడా ఏం కనబడతా ఉంది? దేవుని ప్రేమించమని అంటుంది, నీ పొరుగువాన్ని ప్రేమించు అంటుంది. చూడండి, ఇది చాలా మనము ఈ విషయంలో అందరూ తప్పవుతున్నాం. మనం అందరం కూడా తప్పవుతున్నాం. నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి విషయంలో యేసు ప్రభువు మళ్ళీ చెప్పాడు ఈ విషయం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 34-35 వచనాలు. యోహాను సువార్త 13:34-35. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని ప్రేమించాను. ఇక్కడ ప్రభు అంటాడు, నేను ఎట్లా ప్రేమించాను? ఆ దేవుని యొక్క ప్రేమను నేను మీకు తెలియజేశాను. దేవుని యొక్క ప్రేమను నేను తెలియజేశాను. నేను మీకు మాదిరిగా ఉంటూ వచ్చాను. మాదిరిగా ఉండడం అంటే దాన్ని చూపించడం, ఎగ్జాంపుల్గా ఉండడం. మాదిరిగా నేను ఉంటూ వచ్చాను. ప్రేమించుటలో నేను మాదిరికరంగా ఉంచాను. నేనెట్లు ప్రేమించానో మీరు మంచివారని నేను ప్రేమించానా అంటాడు. మీరు మంచివారా? మీరు మంచివారు కాదే. మీరు నన్ను ప్రేమించారా? కాదే. నేనే మిమ్మలను ప్రేమించాను. నేను మిమ్మలను ప్రేమించిన లాగున మీరు ఏం చేయాలా? ఒకరినొకడు ప్రేమించుకోండి అంటాడు. ఒకరినొకడు ప్రేమించుకోండి. చూడు, దీంట్లో ఎంత మాట ఉంది. ఇది ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మీరు ఒకరినొకడు ప్రేమించు. ఒకరినొకడు ప్రేమించు. ఒకరినొకడు ప్రేమించుకున్నట్లో దేవుని యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చే వారంగా ఉన్నాను. దేవుని ఆజ్ఞ నెరవేర్చకపోతే ఏముంది? ఆజ్ఞ అతిక్రమము, పాపం. అంటే అర్థం ఏమిటి? ఒకరినొకరు మనము ప్రేమించుకోకుండా ఉంటే దాని అర్థం ఏమిటంటే దేవుని ఆజ్ఞను మీరాము. దేవుని ఆజ్ఞను మీరుట వల్ల మనం ఏం చేస్తున్నాము? పాపులమే. తప్పదు. ఎవరైనా సరే, లోకంలో ఎంత గొప్పవాడైనా, ఎంత భక్తిపరుడైనా, ఎంత సేవకుడైనా, ఎవరైనా సరే, ఎంత ఎల్డర్ అయినా, ఎవరైనా మరి ప్రేమ అనేది లేకపోతే, ప్రేమించుట అనేది లేకపోతే, ఒకరినొకరు ప్రేమించుకునుట లేకపోతే వాడు ఎవరు? వాడు అబద్ధికుడు అని ఉంది. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ఎట్లా ప్రేమిస్తాడు? ఎంత వాక్యం ఎట్లుందో చూడండి. మనకు కనబడేటువంటి వాడు ఇక్కడ ఏం రాయబడింది? తన సహోదరుని ద్వేషించిన ఎడల
అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు, అంటే తన సహోదరుని చూస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? ఆ సహోదరునిలో దేవుడు ఉన్నాడని. అది నీ సహోదరునిలో దేవుడు ఉన్నాడు. మరి నేను ఎక్కడున్నాను? కనబడి నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఎదురుగా ఉండేటువంటి నీ సహోదరుని నీవు ద్వేషించుట, ప్రేమింపని ఎడల వాడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ఏం ప్రేమిస్తాడా? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందితిమి. చూడు ఎంత బాగుందో. దేవుని ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమించాలా. మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటే నీ సహోదరుని కూడా నీవు ప్రేమించాల. నీ సహోదరిని కూడా నువ్వు ప్రేమించాలా. సహోదరుని ప్రేమించని వాడు దేవుణ్ణి ప్రేమించని వాడు. నీ సహోదరుని ప్రేమింపని వాడు దేవుని కూడా ప్రేమించని వాడు. అదే అర్థం. ఇంకొక మాట ఉంది 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటినాం. అదే ప్రేమించుట ద్వారా మరణములో నుండి జీవములోనికి వచ్చాము. బాగా వినాలా మనం. ఇవన్నీ మంచి మాటలు, మన జీవితాన్ని మార్చేటువంటి జీతాలు. నిన్న ఒక సిస్టర్ వచ్చారు, వాళ్ళ భర్త ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. ఆదివారం ప్రార్థన అయిపోయినాక వచ్చి ప్రార్థన చేయించుకుంటూ అన్నారు, పోయిన సండే అంకుల్ వాక్యం చెప్పబడింది, ప్రేమను గురించి చెప్పబడింది, శత్రువును ప్రేమించాలా, సహోదరుని ప్రేమించాలా అనే వాక్యము నాకు గుచ్చుకుంది. మన మందిరంలోనే, ఎక్కడో కాదు, మన మందిరంలోనే. తన సహోదరుని మీద ద్వేషం ఉన్నది. చాలా రోజుల నుంచి మాట్లాడలేదంట. ఒకరినొకరు మాట్లాడుకోకపోతే ఆ మాట వినిపోయి తన సహోదరునితో సమాధాన పడ్డాడంట. మన సంఘంలో, ఎక్కడో కాదు, అని పేరు చెప్పకూడదు, ఎందుకు పేరు చెప్పకూడదు, పోయి పడ్డాడు. ఇట్లా జరిగింది అంకుల్ అంటే నేను చాలా సంతోషపడ్డా. చూడండి, అక్కడ వాక్యానికి ఏమొచ్చింది? జీవం వచ్చింది, ఫలితం వచ్చింది, గౌరవించాడు. మనం వింటానే ఉన్నాం, మనము దేవుని వాక్యం వింటానే ఉన్నాం. మరి ఇది ఏమైపోతుందో మరి అర్థం కావడం లేదు. దేవుని వాక్యం వింటానే ఉన్నాం. అయితే దాన్ని అనుసరించినప్పుడే దానికి ప్రతిఫలం పొందుతాం. ఊరికి వినుట వలన ఏం ప్రయోజనం లేదు. నేను అప్పుడు కూడా చెప్పాను, ఆ వారం కూడా చెప్పాను. ఏం చెప్పాను? వినుట వలన ఏం లాభం. ఇంట్లో కూర్చొని లక్షణంగా టీవీ పెట్టుకొని బాగా ఆనందించవచ్చు లక్షణంగా. ఈ లోకంలో ఉన్నంత వరకు ఏం ప్రయోజనమో లేదు. మందిరానికి ఇంత ప్రయాసతో రావాల్సిన అవసరం లేదు. మనం మందిరానికి వచ్చే లోపల ఆత్మీయంగా మనం మేలు పొందాలా. అది మనం మేలు పొందాలా. నేను చెప్పాను, ఒక్క మాట అయినా తీసుకుపోవాలా మీరు. ఇప్పుడు మనం చెప్తున్నాం, మనం ధ్యానిస్తున్నాము కదా, ఒక్కటైనా ఇప్పుడు మనం చదువుకున్నాం, సహోదరుని ప్రేమించువాడు ఎక్కడున్నాడు? మరణములో నుండి జీవములోనికి దాటినాడు. ఈ మాట సహోదరుని ప్రేమించుట మరి పరిశీలించుకోవాలా. మనం అందరం కూడా, నేను ప్రేమిస్తున్నానా, సహోదరుని ప్రేమిస్తున్నానా, ద్వేషిస్తున్నానా, సహోదరుని ప్రేమిస్తున్నానా, ద్వేషిస్తున్నానా, సహోదరుని ప్రేమిస్తున్నానా, ద్వేషిస్తున్నానా, అట్లా మనం పరిశీలించుకొని ఒకవేళ ద్వేషిస్తూ ఉంటే మనం ఏం చేయాలా? సహోదరుడా, నన్ను ఏం చేయాలా? క్షమించు. సోదరుడా, ఇట్లా
నీ కొరకై నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు. అవతలోనికి సిగ్గు వస్తుంది, మీరేమని అనుకోండి. అట్లా నువ్వు అనటం వలన, ఆ మాట నువ్వు అనటం వలన, అయ్యో ఎంత గొప్ప ధన్యత ఆమె పొందింది అని సంతోషం కలుగుంది. నువ్వు అట్లాగనే ఇది మామూలేలే, ఇంకా అంకుల్ చెప్తా ఉంటాడు, రోజు చెప్తా ఉంటాడు. ఈ చెవితో వినడము, ఈ చెవితో ఏం చేస్తారు, విడిచిపెట్టడం. 2 చెవులు కలిగి వస్తారంట. 2 చెవులు కలిగి వచ్చి ఆ 2 చెవులు తీసి ఆ గూట్లో పెడతారంట, ఆ వాకిట్ర మందిరానికి వచ్చేవాళ్ళు. అంచు లోపల నుంచి బయట నుండి వస్తారు, 2 చెవులు కలిగి వస్తారు, ఆడబెట్టి మళ్ళీ లోపలికి రావడానికి మళ్ళీ 2 చెవులు తగిలించుకుంటారంట. ప్రతి వారం ఆ కిటికీకి 2 చెవులు ఉంటాయి, అవి తగిలించుకుంటారు, లోపలికి వస్తారు, బాగా వింటారు, మళ్ళీ ఆ చెవులు ఆడ తగిలించి మళ్ళీ పోతారు. ఏం ప్రయోజనం? ఆ చెవులే అంతే, ఇంకా నీలో ఏమి కార్యము జరగలే, నీలో ఎటువంటి కార్యము జరగలే. అందుకే నువ్వే కాదు, ఎవరైనా, నేనైనా, మనమందరము కూడా ఈ ప్రేమించే విషయంలో మనము చాలా వెనుకబడి ఉన్నాం, చాలా వెనుకబడి ఉన్నాం. ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనం నేర్చుకోవాలి. వాళ్ళ పేరులోనే ఏముంది? సహోదర ప్రేమ. ప్రేమించుట, సహోదరుని ప్రేమించుట అనేది దేవుని ఆజ్ఞ. ఇంకా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము. ఇక్కడ కూడా చూడండి ఎట్లుంది, ఒకరినొకడు ప్రేమింతము. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించడం అంటే అంత సులభం కాదు. ఇతరులను మనము ప్రేమించలేని బుద్ధి మనది, ప్రేమించలేని సహజం. ద్వేషం అనేది మనలో ఉంది. ద్వేషం అనేది ఎప్పటి నుంచి ఉంది? ఇది ఆరంభం నుంచి ఉంది. హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్యముంచాడు. 2 అర్పణలు తీసిపోయారు. ఎవరెవరు? మొట్టమొదటి సంతానం, ఆదాముకు నాకు కలిగిన సంతానం, మొట్టమొదటి కయీను, హేబేలు. వారిద్దరూ ఏం చేశారు? తమ దేవునికి అర్పించే విషయంలో కయీను ఏం చేశాడు? తనకొచ్చిన ఫలములో కొంత తీసుకుపోయి దేవునికి ఇచ్చాడు. హేబేలు కూడా తన పశువులలో, తన గొర్రెలలో కొన్ని తీసుకుపోయి ఇచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడు? కయీను అర్పణ అంగీకరించలే, లక్ష్యం ఉంచలే. హేబేలు అర్పణ అంగీకరించాడు. చూడండి, హేబేలు ఏం చేశాడు? పాపం అమాయకుడు ఏం చేశాడు? ఆయన అర్పణ తెచ్చాడు, అది దేవునికి ఇష్టమైంది. నీ కోపం ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా? దేవుని మీద కోపం ఉండాలి. కానీ మరి దేవుని మీద కోపం ఎవరి మీద చూపించాడు? సహోదరుని మీద. హేబేలు మీద బడి ఏం చేశాడు? చంపాడు. చంపుట అనేది మొట్టమొదట ఆడ ప్రారంభమైంది. అదే స్వభావం, అసూయ వచ్చింది. ఈనాడు కూడా అసూయ, ద్వేషము, పట్టజాలంత ద్వేషము. మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. అందరము పలాని వారని, పలాని వారు కాదని కాదు, అందరము, ప్రతి ఒక్కరిలో ఈ ద్వేషం అనేది ఉండుట వలన మనం ఏం చేస్తున్నాము? నిజంగా దేవుని ప్రేమను చూపించలేకపోతున్నాం. దేవుని ప్రేమను మనం చూపించాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇంకా ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నది ఇంకో చోట ఏముంది? నీ శత్రువును ప్రేమించు అని ఉంది. నీ శత్రువును నీవు ప్రేమించు. శత్రువుని ఎక్కడ ప్రేమిస్తామా? ప్రేమించాలా? కరెక్ట్, ప్రేమించాలా. మనం శత్రువులను ప్రేమించాలా. ప్రేమించొద్దులే, అట్లీస్ట్ హానిన్న చేయకుండా ఉండాలా, కీడు చేయకుండా అన్నా ఉండాలా. చూడండి,
ఒకరినొకడు ప్రేమితము. ప్రేమ అనేది దేవుని మూలముగా కలుగుతున్నది. దేవుని మూలముగానే ప్రేమ అనేస్తుంది. ఈ లోకమంతా కూడా ఎట్లా రక్షణ పొందుతున్నారు అంటే దేవుని ప్రేమ ద్వారానే. మనం చూపేటువంటి ప్రేమ ద్వారానే అందరూ ఏం చేస్తున్నారు, జీవితాలు మార్చబడుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంటాడు ఒక దైవజనుడు. ఆ వాక్యం విని అనేకులు మారుతున్నారు. ఎట్లా మారుతున్నారు? ఆ వాక్యంలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. అది దేవుని ప్రేమ. దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంతగా ద్వేషము కలిగి నువ్వు వాక్యం చెప్తే ఏం ప్రయోజనం లే. ఈనాడు చూడండి, ఎక్కడ చూడండి, ఏ సంఘములో కొట్లాటలేవు. ప్రతి చోట కొట్లాటలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కొట్టుకుంటున్నారు అధికారం కోసం. నేను ఎల్డన్ అంటారు, నేను చాలా రీతులుగా అంతా కూడా ఒకరికొకరు లోబడక అధికారం కోసమై కొట్లాడుకుంటూ ఉన్నారు. ఆ కొట్లాడకుండా అయినా వాక్యం చెప్తే ఎట్లా ఉంటుంది? ఆ కొట్లాడకుండా అయినా వాక్యం చెప్తే ఎట్లా ఉంటుంది? కొట్టుకుంటున్నారు. కొందరికి దెబ్బలు కూడా తగులుతున్నాయి. గాయపరుచుకుని కూడా దేవుని వాక్యము చెప్తున్నారు. మరి ఎట్లా, ఏ విధముగా? అంతా కూడా మన ఆత్మీయ జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది అంటే ప్రేమ మీద ఆధారపడింది. చూడండి, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. అది ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుడితేనే దేవుని బీజము, దేవుని యొక్క విత్తనము వానిలోనికి వస్తుంది కనుక వాడు ప్రేమిస్తాడు. దేవుని మూలముగా పుట్టనివాడు ప్రేమించలేడు. అది దేవుని మూలముగా పుట్టనివాడు దేవుణ్ణి ప్రేమించలేడు. తన సహోదరుని ప్రేమించలేడు. ఇరుగు పొరుగువాన్ని ప్రేమించలేడు. ఎక్కడ లేని ద్వేషము, అసూయ అనేది ఉంటుంది. తర్వాత దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ప్రేమస్వరూపి. మరి దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ అనేటువంటి మాట 2 అక్షరాలే. ప్రేమ అనేటువంటి మాటలు 2 అక్షరాలు. అయితే దాంట్లో ఎంత అర్థం ఉంది? కంప్లీట్గా దైవత్వం అంతా కూడా ఇక్కడ ఉంది ఆ 2 మాటల్లో. దాని నిర్వచనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 చదువుకుందాం, టైం అయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. చదువుతాను. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యిందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడైనను కొండలను పెకలింపగల సంపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ
అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. చూడు ఎన్ని నిర్వచనాలు. ఎంత నీవు సమర్పణ కలిగిన వాడవైనా, బీదల పోషణ కొరకైనా సమర్పణ గలవాడిన, నీ శరీరాన్ని కూడా త్యాగం చేసిన, ఎన్ని చేసినా కూడా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటే ప్రయోజనము లేనివాడను. ప్రేమ అనే విషయాలు ఎన్ని ఉన్నాయి అక్కడ. ఆత్మ ఫలాలు అన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. మనం పరిశీలించుకోవాలి. నువ్వు పరీక్షించుకోవాలి, నేను కూడా పరీక్షించుకోవాలి. నేనేం గొప్పని కాదు, నేను గొప్పవాడిని అని నేను చెప్పటం లేదు. కనుక నేను పరీక్షించుకోవాలా, మీరు కూడా పరీక్షించుకోవాలి. నేను ప్రేమిస్తున్నానా? ఒక్కటే మాట, నేను ప్రేమిస్తున్నానా ద్వేషిస్తున్నానా? ఎవరైనా నాకు కనబడితే అతని ఎడల నేను ప్రేమ చూపుతున్నానా లేక ద్వేషిస్తున్నానా? అది ఆ రెండే మాటలు. ప్రేమించువాడు దేవుణ్ణి ప్రేమించువాడు, తన సహోదరుని ప్రేమించువాడు దేవుణ్ణి ప్రేమించువాడు. ప్రార్థన చేసుకుందాం. వినోద్ ప్రార్థన చేస్తాడు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేరిన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.